లో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు కంకణధారణకి సంబంధించి ఒక ఇష్యూ జరుగుతున్నది. దానికి సంబంధించి 2017లో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వారు ఈ కంకణధారణపై ఒక ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. ఆ ఉత్తర్వుల ప్రకారం కంకణం తయారు చేసి తీసుకొచ్చి కట్టినందుకు అర్చకులకి 6 రూపాయలు, దేవస్థానానికి 5 రూపాయలు చెల్లింపు చేయవలసిందిగా ఆర్డర్ ఇచ్చున్నారు. దాని ప్రకారం కంకణధారణ నడుస్తుంది. దీని మీద 2021లో ఇది సెక్షన్ 144 ఆఫ్ ది ఎండోమెంట్ యాక్ట్కి విరుద్ధంగా ఉంది కావున దీనిని ఆపేయమని చెప్పేసి ఆర్డర్ ఒకటి పాస్ చేశారు కమిషనర్ గారు. ఆర్డర్ ప్రకారం సెక్షన్ 144 అంటే అర్చక షేర్సు స్కీమ్స్కి సంబంధించిన సెక్షన్ అన్నమాట. అది ఈ షేర్ అనేది ఈ సెక్షన్కి విరుద్ధంగా ఉంది కాబట్టి ఆపమన్నారని ఆపేశారు. మళ్ళీ ఇదే ఆర్డర్ని 2023లో మళ్ళీ పాత పద్ధతిని కంటిన్యూ చేయండి, దాని ప్రకారం ఏరియర్స్ ఏమన్నా ఉంటే పే చేయండి అర్చకులకని ఒక ఆర్డర్ పాస్ చేశారు 2023లో మళ్ళీ కమిషనర్ గారు. ఈ ఆర్డర్ మీద రీసెంట్గా ఈ ఆర్డర్ నడుస్తుంది. వాళ్ళు మళ్ళీ కడుతున్నారు కంకణాలు. అర్చక స్వామి వారి కుమార్తె ఒక లేడీ వచ్చి దేవస్థానంలో కంకణధారణ చేస్తుంది. రూల్స్ ప్రకారం కంకణధారణ అనేది దేవస్థానంలో పూజ చేసే అర్చక స్వామి మాత్రమే కంకణధారణ చేయాలి. కానీ ఒక మహిళ కంకణధారణ చేస్తుంది అని చెప్పి మేము ఓరల్గా పిలిచి ఇలా చేయకూడదు, అర్చక స్వామిని పిలిచి కట్టించండి అని చెప్పిన తర్వాత వాళ్ళు హైకోర్టులో WP ఒకటి రిట్ పిటిషన్ ఒకటి ఫైల్ చేశారు. మేము వంశపారంపర్యం, మాకు హక్కులున్నాయి, మా ఇంట్లో వాళ్ళందరం వచ్చి కట్టుకుంటామని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి కోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. అది ప్రస్తుతం నడుస్తూ ఉంది, కోర్టులో పెండింగ్లో ఉంది. దీని మీద రీసెంట్గా 2/6/26 డేట్ తోటి కమిషనర్ గారు 23లో ఏదైతే షేర్ని కంటిన్యూ చేయమని ఇచ్చారో ఆ ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తూ 21లో 144 సెక్షన్కి విరుద్ధంగా ఉన్నది ఏదైతే ఆర్డర్ పాస్ చేశామో ఆ ఆర్డర్ ఫోర్స్లోకి వస్తుంది, ఆ ఆర్డర్ని ఫాలో అవ్వండి అని ఇస్తూ దానికి తోడుగా హెరిడిటరీ అర్చక అనే వాళ్ళు ఈ దేవస్థానంలో లేరు అని కూడా ఆర్డర్లో మెన్షన్ చేశారు. దాని ప్రకారం నేను అర్చకులకి షేర్ అనేది రద్దయింది కాబట్టి కంకణములు నేను కొనుగోలు చేసి ఇస్తాను, మీరు కంకణధారణ చేయవలసిందిగా ఆఫీస్ ఉత్తర్వులు ఇచ్చి ఉన్నాను. తర్వాత ఈరోజు ఆదివారం భక్తుల దర్శనం ఎక్కువగా ఉంటుంది, తాకిడి ఎక్కువగా ఉంటుంది కావున కంకణాలు తీసుకెళ్ళి అమ్మవారి పూజలో పెట్టి కట్టమని చెప్తే మేము తయారు చేసిన కంకణములు అయితేనే కడతాము, మీరు ఇచ్చిన కంకణాలు మేము కట్టము అని చెప్పి ఉన్నారు అర్చకులు. తర్వాత నాకు 6C దేవాలయంలో ఉన్నాయి కాబట్టి లేదా కంకణాలు పూజ చేయమని కూడా పూజ చేసి ఇవ్వండి, నేను వేరే అర్చకుని ఏర్పాటు చేసుకొని భక్తులకి ఇబ్బంది లేకుండా కట్టిస్తానని చెప్పి ఉన్నాను. దానిని కూడా వాళ్ళు వ్యతిరేకించారు. తర్వాత వేరే నా 6C దేవాలయాల్లో నా కింద వర్క్ చేస్తున్న ఒక అర్చక స్వామిని పిలిచి పూజ చేయించడానికి దేవాలయంలోకి పంపించడానికి కూడా వాళ్ళు సహకరించలేదు. కావున ఈ విషయంపై నేను కమిషనర్ వారికి, నా ఉన్నతాధికారులకు అందరికీ ఒక రిపోర్టు తయారు చేసి ఈ అర్చకులు ఇలా ఉత్తర్వులను పాటించట్లేదు, వీళ్ళపై క్రమశిక్షణా చర్యలు తీసుకొనుటకు ఆదేశాలు ఇవ్వవలసిందిగా కోరుతూ ఒక రిపోర్ట్ సమర్పించాలని అనుకుంటున్నాను.